మనం లాస్ట్ ఎపిసోడ్లో కొబ్బరి మొక్కల గురించి కొబ్బరి చెట్ల గురించి కొంత మాట్లాడుకున్నాం. ఈ వారం కొబ్బరి నూనె గురించి కొంచెం మాట్లాడుకుందాం. జనరల్గా కేరళలో ఎక్కువగా వాడతారని మనం అనుకుంటాం కదా. వాళ్ళు వాడుకునే విధానం ఒకసారి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు హై మెచ్యూర్డ్ కొబ్బరికాయలు ఒక రకంగా కొబ్బరి చెట్టుని రాలిన కొబ్బరికాయలు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు కొబ్బరి దింపులు మనలా చేసుకోవడం అనే విధానం తక్కువ. రాలిన కొబ్బరికాయల్ని కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత దాన్ని పగటిపూట ఎండలో బ్రేక్ చేసి ఆ నీళ్లు బయటకు ఉంచి వాటిని ఎండలో ఆరబెడతారు. అదే దాన్ని 2-3 రోజులు 4 రోజుల వరకు కంటిన్యూస్గా ఆరబెట్టడం వల్ల ఫుల్ డ్రై చేస్తారు. డ్రై చేసి దాని నుంచి ఆయిల్ తీస్తారు. దాన్ని ఒక రకంగా వర్జిన్ ఆయిల్ అనొచ్చు. ఎందుకంటే దాంట్లో ఏ విధమైన కెమికల్స్ ఫార్మాల్స్ లాంటివి కలవకుండా వాళ్ళు ఎండలోనే ఆరబట్టడం వల్ల దాన్ని ఒక రకంగా వర్జిన్ ఆయిల్ కింద చెప్పుకోవచ్చు. కానీ జనరల్గా వర్జిన్ ఆయిల్ అంటే చాలా మంది చాలా రకాల డెఫినేషన్స్ చెప్తారు. ఏవో కొన్ని విన్నాం. మా ఇంట్లో ఏది తిన్నా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఏ నూనెతో మేడం? కోకోనట్ ఆయిల్, ఘీ. వంట మొత్తం కొబ్బరి నూనె అంటే పారాషూట్ అయ్యారా మేడం? కొంపదీసి పారాషూట్ ఆయిల్ పెట్టి వండుకున్నారు. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఆ పాలని ఒకసారి కాస్తే హైయెస్ట్ సెంట్రిఫ్యూగల్ సిస్టంలో చేస్తారు. అది ఒరిజిన్ ఆయిల్. 2 సార్లు కాస్తే అది ఎక్స్ట్రా ఒరిజిన్ ఆయిల్. ఒరిజిన్ అసలు ఎప్పుడు సేఫ్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా ఒరిజిన్ అని పూర్వకాలు తెచ్చుకుని వాడేది విదేశాలంతా ఇదే. ఇది ఏ విధంగానూ ఒరిజినల్ కాదు. మనం వర్జిన్ ఆయిల్ గురించి మరింత విపులంగా వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సరే, ఈ కొబ్బరి నూనె గురించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పద్ధతి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చాలా పురాతనమైన పద్ధతి. ఇందులో ఉన్న మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్ల గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం జరిగే విధానం గురించి మాత్రం మాట్లాడుకుందాం. మనం ఇక్కడ జనరల్గా హై మెచ్యూర్డ్ కోకోనట్స్ని, రాలిన కాయల్ని యాస్టీజ్గా అరపలో అంటారు, అటుకులు అని కూడా కొందరు అంటారు, వాటి మీద పెట్టి సుమారుగా 9 నుంచి 12 నెలల పాటు నిలవ ఉంచుతారు. నిలవ ఉంచడం వల్ల దానికదే న్యాచురల్గా దాంట్లో నీళ్లు ఆరిపోయి లోపల ఉన్న గుంజు ఈ నీటిని సంగ్రహించి ఆ నీటి యొక్క మినరల్స్ వాల్యూస్తో పాటు ఈ మొక్క వాల్యూస్ కూడా కలిసి ఉన్న మొక్క నుంచి ఆయిల్ తీస్తారు. ఈ రకంగా చేసే విధానం అనేది మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నిజానికి ఈ రకమైన విధానం అనేది ఉందన్న విషయం కేసర్గఢ్లో ఉన్న ఈ కోకోనట్ సైంటిస్టులకు కూడా చాలామందికి తెలియదు. నేను ఒకసారి వాళ్ళ కేసర్గఢ్ సైంటిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు మినిమం 0.25 లెస్ దాన్ గిని వాటర్ మెయింటైన్ చేయగలిగితే మీరు ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ చేయగలరు, లేదా చేయలేరు. ఈ ఏరియాలో అటువంటి ఆ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పారు నాకు. కానీ వాళ్ళకి ఈ రకమైన కురిడి కోకోనట్ ఆయిల్ తీయొచ్చు అనే విధానం వాళ్ళకి తెలియకపోవడం వల్ల అలా చెప్పున్నారు ఆ రోజుల్లో. కానీ ఈ విధానంలో మాత్రం ఖచ్చితంగా 0.10 వాటర్ కంటెంట్ వచ్చేలా చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఈ కురిడి కోకోనట్ ఆయిల్ చేయడానికి మేము ధైర్యంగా ముందుకు వచ్చాం. నీడలో మెచ్యూర్డ్ కొబ్బరికాయ సంవత్సరం పాటు ఉండి దాన్ని బ్రేక్ చేసే విధానం కురిడి విధానం అయితే, కొంచెం మెచ్యూర్ అయిన కొబ్బరికాయని ఆర్టిఫిషియల్గా ఎండలో పెట్టి కానీ పొయ్యిల మీద పెట్టి కానీ ఆర్టిఫిషియల్గా వాటర్ రిమూవ్ చేసి కురిడిగా బయటికి తీయటం అనేది మన మార్కెట్లో దొరుకుతుంది. కురిడికాయ అంటూ అమ్ముతారు హైదరాబాద్ పరిసరాలు కానీ అన్ని చోట్ల కూడా. ఆ రకంగా ఉండే గుళ్ళులా ఉంటాయి, ఫుల్ క్లోజ్డ్ ఉంటాయి. అవి ఆర్టిఫిషియల్గా తయారైనవి. కానీ ఈ కోనసీమలో తయారు చేసినట్టు అటుకుల మీద తయారు చేసి పెట్టి అది ఒక విధానం కాదు. దాన్ని డ్రై కోకోనట్ అంటారు, దీని కురిడి కోకోనట్ అంటారు. యాక్చువల్గా ఈ రెండు కూడా ఎక్కువ నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. రాజస్థాన్లో కానీ, ఢిల్లీ కానీ, రాజస్థాన్ బార్డర్ గుజరాత్ ఆ పరిసరాలు ఎక్కువగా అమ్ముతాయి. దాదాపు 90% ఎక్కువ అమ్మేది అక్కడే. ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంటైర్ కొబ్బరి, ముఖ్యంగా కురిడి అంతా అమ్మేది మాత్రం రాజస్థాన్లోని. జనరల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టిఫిషియల్గా వాటర్ రిమూవ్ చేసి కొబ్బరిని డ్రై కోకోనట్ అని అంటారు. అదే రాజస్థాన్లో మన ఆంధ్ర నుంచి వెళ్ళిన కురిడి కొబ్బరిని సుఖా నారియల్ అని, డ్రై కోకోనట్ అని కూడా అంటారు. అదే కర్ణాటక నుంచి కానీ కేరళ నుంచి కానీ వచ్చే హాఫ్ కట్ చేసిన వాటిని ఫుల్ వాటిని కోప్రా అని, గట్ అని 2 మాటలతో పిలుస్తూ ఉంటారు. మరింత వివరాలు వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.